ప్రైజ్ ది లార్డ్. అదే మీరు ప్రైజ్ లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను. గౌరవంతో చెప్తున్నారు. నేను గౌరవంతో, నా మీద ఉన్న గౌరవంతో. అవును. ఓకే, ప్రైజ్ ద లార్డ్. నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా. మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా. జై శ్రీరామ్. రైట్. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీ మీద నాకు గౌరవం ఉంది. ప్రైజ్ లార్డ్. మీరు నన్ను ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, ప్రైజ్ లార్డ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్. ఇవాళ అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడైనా కూడా మీరు జై శ్రీరామ్ అంటలో తప్పలేదు కదా. రైట్. మీరు నా కోసం తగ్గినప్పుడు నేను మీకోసం తగ్గాలి కదా. రైట్. ఓకే, థ్యాంక్ యూ. నేను మీరు చెప్పారనుకున్నా, చెప్పిర్రు. అలా ఏముండదు. నేను సాటిస్ఫైడ్ గా నేను మీకోసం, మీరు నా కోసం. అంటే నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగాలని ఉండే, కాకపోతే కొన్ని కుదించుకొని అడుగుతా. అంటే ఈ అంశం చెప్పకపోతే ఖచ్చితంగా కొంచెం బాధపడేటోని. మీరు నన్ను హర్ట్ చేయలేదు. నేను హర్ట్ చేయను అలాగ ఎవరిని. ఎందుకంటే ఇప్పుడు రాముని నేను నమ్మట్లా, నేను యేసుప్రభునే నమ్ముతున్నా. మీరు ప్రభువుని నమ్మట్లా, మీరు రాముడినే నమ్ముతున్నారు. కానీ మన ఇద్దరి మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం కొనసాగాలంటే మీరు చెప్పింది నేను వినాలన్నా, నేను చెప్పింది మీరు వినాలన్నా ఒకరినొకరం గౌరవించుకోవాలి. మీరు ఆ మాట అన్నారు. సో కాబట్టి మీరు నా కోసం ప్రైజ్ ద లార్డ్ చెప్పి నా ప్రభువుని గౌరవించినప్పుడు నేను మీకోసం జై శ్రీరామ్ అని చెప్పి మీ శ్రీరాముని గౌరవించడం వల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు కదా. ఇంకా మిమ్మల్ని గెలుచుకోగలుగుతాను కదా నేను. మంచి పద్ధతే కదా అది. రైట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు ద జీసస్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ టు జీసస్. ఓకే. జై శ్రీరామ్. నేను వీపీని కదన్నా, జేపీని, పాస్టర్ జాన్పాల్ని. పాస్టర్ జాన్పాల్ అంటే జై శ్రీరామ్ అన్నాడు అన్నట. పొరపాటును కూడా. పొరపాటును కూడా. అంటే పొరపాటును కూడా అనడు. అంటే పొరపాట అని నేను అడుగుతున్నా. పొరపాటును కూడా అనను అంటున్నా. అంటే పొరపాట అని నేను అడుగుతున్నా. అంటే పొరపాటు కాదు, నేను అనను. మరి అనండి. పొరపాటు కానప్పుడు అనడంలో సందేహం ఎందుకు? పొరపాటును కూడా అనను అంటున్నా. అంటే పొరపాటు కాదు, పొరపాటును కూడా జాన్పాల్ అనడు అంటున్నా. ఓకే, సరే. ఇక నేను మిమ్మల్ని ఫోర్స్ చేయదలుచుకోవాలి ఈ విషయంలో. ఓకే, విషయం పక్కన పెడితే భారతదేశం హిందూ భారతదేశమా, క్రైస్తవ భారతదేశమా, లేకపోతే ఇంకొక భారతదేశమా? లౌకిక భారతదేశం. లౌకికం అంటే? లౌకికం అంటే నాన్ రిలీజియస్. ఏ రిలీజియన్కి మొగ్గు చూపదు, అన్ని మతాలని సమానంగా చూస్తుంది. మనది భిన్నత్వం, ఏకత్వం. అన్ని మతాలకి సమాన హక్కు ఉంది. మనది మత ప్రాతిపదికన ఉండేటువంటి దేశం కాదు ఇది. మనది డెమోక్రటిక్ కంట్రీ. దేశాలు 3 రకాలన్నా: ఆటోక్రసీ, థియోక్రసీ, డెమోక్రసీ. మనది డెమోక్రటిక్ కంట్రీ. మనది థియోక్రసీ కాదు, మత ప్రాతిపదికన లేదు కాబట్టి హిందూ భారతదేశం కాదు, లౌకికమైన భారతదేశం. మీరు నేను వీపీ అన్నట్టు నేను అనను అని అన్నారు కదా. వీపీ అంటే? వీపీ అంటే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేశారు కదా. నేను విజయ్ ప్రసాద్ రెడ్డిని చేసిన. విజయ్ ప్రసాద్ రెడ్డి. అవును. మీరు అన్నది వీపీ. నేను అన్నది వీపీ. వీపీ అంటే? వీపీ అంటే తన విశ్వాసం ఏదైతే ఉందో, తాను దేన్నైతే నమ్ముతున్నాడో దానిని దానిగా ప్రజెంట్ చేయకుండా ఎదురుగా ఉన్న వ్యక్తినో లేకపోతే ఆడియన్స్నో అట్రాక్ట్ చేయడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు వీపీ. అంటే వీపీ అంటే మీ దృష్టిలో ఏంటిది? చెప్పాను కదా. వీపీ అంటే పర్టికులర్గా వి అండ్ పి అంటే మీ దృష్టిలో ఏంటిది? చెప్పాను కదా. వీపీ అంటే దాని అబ్రివేషన్ చెప్పన్నా. నీ దృష్టిలో అబ్రివేషన్ తెలియదు. మా ఇంట్లో కుక్క పిల్ల ఉంది, దాని పేరు లియో. అబ్రివేషన్ తెలియదు నాకు. దానికి లియో అని పిలవాలనిపించింది, లియో అని పిలుస్తాను అంతే. అలాగే అంటే కుక్క పుల్ల పోలిక ఏంది నాకు అర్థం కాలే. అంటే లియో అని పేరు పెట్టాను, ఆ లియో అబ్రివేషన్ నాకు తెలియదు, ఎందుకు అది నచ్చింది అలా పెట్టేశాను. అలాగే తన ధర్మాన్ని తాను ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని ప్రజెంట్ చేయకుండా ఆడియన్స్ని సంపాదించుకోవడానికి, అందరిని సంతోషపెట్టడానికి సత్యాన్ని తాకట్టు పెట్టే వ్యక్తికి నేను పెట్టుకున్న పేరు వీపీ. అట్లా కాదన్న. ఇప్పుడు నేనేమంటున్నా, మీకు నచ్చిన కుక్క పిల్ల మీ కుక్క పిల్ల కాబట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకోరు. ఓకే, మీరు ప్రేమ పిలుచుకుంటారు కదా. అవును. ప్రేమనే పిలుచుకుంటారా? ప్రేమగానే పిలుచుకుంటారు. వీపీ అనేది ప్రేమతోటైనా, ద్వేషంతోట, కోపంతో, అసహనంతో? అసహనంతో. అంటే ఏం చేయలేకపోతున్నాడు కాబట్టి అసహనంతో పెట్టుకున్న పేరు అది. అంటే ఏం చేయలేవు అన్నట్టు. ఏం చేయలేదు? ఏం చేయలేకపోతున్నా అంటే ఏం చేయలేవా అన్నట్టు అంటారు. అంటే తన విశ్వాసాన్ని ప్రజెంట్ చేయలేకపోయాడు అనే అసహనం.